హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి జనవరి మంత్ సంబంధించి ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ అయితే ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దామండి. సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని కొత్తగా వీట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ చూస్తే కనుక పిఎస్ఎల్వి C-58 అనే వ్యోమనౌకను అయితే కనుక ఇస్రో లాంచ్ చేసిందండి జనవరి 1, 2024 తిరుపతిలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి కనుక ప్రయోగించింది. సో ప్రజెంట్ ఇస్రో చైర్మన్ చూస్తే కనుక సోమనాథ్ అనమాట. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే కనుక ఖగోళంలో వ్యాప్తి చెందే ఎక్స్రే కిరణాలు, ఎక్స్రే తరంగాల జనన స్థానాన్ని గుర్తించే లక్ష్యంతో ఇస్రో ఎక్స్పో శాట్ని అయితే ప్రయోగించారు. సో ఇలా పంపించడము యాక్చువల్లీ ప్రీవియస్గా ఇంతకుముందు ఏంటంటే 2021లో నాసా అయితే పంపించిందండి. నాసా వచ్చేసి ఎక్స్రే పోలారిటీ మెట్రీ అనే వ్యోమనౌకను అయితే పంపించింది అనమాట. సో యూఎస్ఏ ఫస్ట్, మనము సెకండ్ ప్లేస్ అనమాట. ఇండియా సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. సో ఇలా ఈ లక్ష్యంతో పంపించే నౌకను. సో నెక్స్ట్ చూస్తే కనుక సామూహిక సూర్య నమస్కారాలు. సో 108 ప్రాంతాల్లో 50,000 మంది అయితే పాల్గొన్నారండి ఒకేసారి. ఈ కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే కనుక మొధేరా సూర్య దేవాలయం. ఇది ఎక్కడ ఉందంటే కనుక గుజరాత్లో ఉందన్నమాట. సో ప్రజెంట్ గుజరాత్ ముఖ్యమంత్రి చూసుకుంటే కనుక భూపేంద్ర పటేల్. సో ఇక్కడ మెయిన్గా థీమ్ ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం, ఐకమత్యమే బలం అనే సందేశం ద్వారా వీళ్ళు అందరూ ఒకే చోట గుమికూడి సూర్య నమస్కారాలు చేయడం జరిగిందనమాట. సో దీనికి గిన్నిస్ బుక్ అయితే చోటు సంపాదించిందనమాట ఆ ఈవెంట్కి. సో నెక్స్ట్ చూస్తే కనుక ఉపాధి హామీ పథకం కూలీలకు చెల్లింపులు. సో ఇది న్యూస్లో ఎందుకు వచ్చిందంటే కనుక, సో ఇది వరకు ఏంటంటే వర్క్ చేసిన తర్వాత వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ లేదా అక్కడ నుంచి బ్యాంక్ ద్వారా అలా పడేది అనమాట. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళ యొక్క జాబ్ కార్డ్స్కి ఆధార్ సీడింగ్ అనేది December 31 వరకు అయితే టైం ఇచ్చిందనమాట. సో ఎవరైతే అలా చేసుకున్నారో వాళ్ళకందరికీ ఇక నుంచి డైరెక్ట్గా ఇప్పటి నుంచి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్కి జమ చేయబడను. సో ఇందుకు న్యూస్లోకి వచ్చిందనమాట. సో ప్రజెంట్ అయితే ఇంకా ఉపాధి కూలీలుగా నమోదైన వారి సంఖ్య వచ్చేసి 25.89 crores అనమాట, 25.89 కోట్లు. సో యాక్టివ్గా ఉన్నవాళ్ళు క్రియాశీల శ్రామికులు వచ్చేసి 14.28 crores అండ్ జాబ్ కార్డుతో ఆధార్ సీడింగ్ కంప్లీట్ అయిన వారు 13.48 crores అండ్ ఆధార్తో అనుసంధానం జరిగి ధృవీకరణ పొందిన వారు వీళ్ళైతే కనుక ఎంతమంది ఉన్నారంటే 12.90 crores అనమాట. సో నెక్స్ట్ సో ఎలక్ట్రోకెమికల్ పరికరం ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే, ప్రీవియస్గా ఏం జరిగిందంటే మధుమేహాన్ని కొలిచేందుకు, చిన్నారుల్లో మధుమేహాన్ని కొలిచేందుకు సూదితో పొడిచి శరీరం నుంచి రక్తం తీసేవారు అనమాట. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఇలా రక్తం బయటకు తీయకుండా ప్రజెంట్ అయితే కనుక రక్తం అవసరం లేకుండా చెమటను పరీక్షించి నిమిషంలో 1 minute మధుమేహాన్ని లెక్కించవచ్చు అనమాట ఈ ఎలక్ట్రోకెమికల్ పరికరం ద్వారా. సో ఇది కనుగొన్న వారు ఎవరంటే కనుక చిరంజీవి శ్రీనివాసరావు. దీనికి గాను గవర్నమెంట్ అయితే కనుక, సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక ఈయనకి పేటెంట్ హక్కులు ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ 2000 రూపీస్ నోట్స్. యాక్చువల్గా 2000 రూపీస్ నోట్స్ వచ్చేసి మనకి బ్యాన్ చేసింది 19 మార్చి 2023. యాక్చువల్గా 2000 నోట్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే కనుక 2016 నవంబర్లో అనమాట. సో దీనికి ఏంటంటే రీసెంట్గా మనకి బ్యాన్ చేసింది కదా 2000 నోట్స్. ఇప్పటివరకు అయితే కనుక 97.38% అయితే కనుక వెనక్కి వచ్చాయని RBI పేర్కొంది. సో నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్లను, ఈ ఇయర్ ఇంపార్టెంట్, ఈ వాల్యూ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో సాధించాలనే లక్ష్యంతో కేంద్రం విదేశీ వాణిజ్య విధానం 2023ను రూపొందించింది. సో నెక్స్ట్ చూస్తే ఇంకా ఆర్థిక సంఘం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్థిక సంఘం ఇక్కడ చూస్తే కనుక ఆర్థిక సంఘం గురించి రాజ్యాంగంలోని 12వ భాగంలోని ఆర్టికల్ 280 అండ్ 281 అయితే ఇంకా చెప్తుందండి. సో ఇదేంటంటే కనుక ఆర్థిక సంఘాన్ని 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. ఇందులో 5 members ఉంటారండి. ఒకతను చైర్మన్ ఉంటాడు, మిగతా 4 సభ్యులు. సో నెక్స్ట్ చూస్తే కనుక మనకి ఆర్థిక సంఘం యొక్క ఫస్ట్ చైర్మన్ 1951లో ఫస్ట్ ఏర్పాటు చేశారండి ఫస్ట్ ఆర్థిక సంఘాన్ని. ఆయన యొక్క ఫస్ట్ చైర్మన్ వచ్చేసి KC నియోగి. ఈయన వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్గా ఆర్థిక సంఘం యొక్క వాళ్ళ విధులు ఏం చేస్తారంటే కనుక ఈ సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి అండ్ లోకల్ బాడీస్కి వీళ్ళకి మధ్య ఏం చేస్తుందంటే పన్నులు ఎంత ఇవ్వాలి, లోకల్ బాడీస్కి ఎంత ఇవ్వాలి, ఎంత గ్రాంట్ ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలి, ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి అనేది ఇప్పుడు ఈ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళకి ఒక టైం అనేది ఇస్తారు. 2 years, 3 years, 1 year. ఆ టైమింగ్ లోపల వీళ్ళు దేశమంతా తిరుగుతాండి. ప్రతి ఒక్క రాష్ట్రాన్ని వీరు ఆ యొక్క రాష్ట్రానికి వెళ్ళి ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి, ఈ రాష్ట్రానికి చేయవలసినవి డెవలప్ చేయడానికి ఎంత ట్యాక్స్ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అని వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రపోజల్స్ అయితే పెట్టుకుంటారు అనమాట. సో ఇవన్నీ తీసుకొని వెళ్ళి వీళ్ళు నెక్స్ట్ రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు కదా ఆర్థిక సంఘాన్ని, అతను తిరిగి మళ్ళీ రాష్ట్రపతికి నివేదిక ఇస్తాడనమాట.
ఇక్కడ చూసుకుంటే కనుక ఇది వాళ్ళు చేసే పని అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏదైతే కనుక ప్రపోజల్ పెట్టారో ఇంత పర్సంటేజ్ ఇంత గ్రాంట్స్ ఇవ్వాలని, సో వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వారు, కేంద్ర ప్రభుత్వం వారు పాటించవచ్చు, పాటించకపోవచ్చు అనమాట. పాటించాలని గ్యారంటీ ఏం లేదనమాట. సో ఇది ఒక సలహాపూర్వకమైన సంస్థ అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ చైర్మన్ కేసీ నియోగి. సో ఇక్కడ మనకి 14th చైర్మన్ చూస్తే కనుక 2013లో ఏర్పాటు చేశారు వైవి రెడ్డి. సో ఆయన 2014లో రిపోర్ట్ ఇచ్చాడు అనమాట రాష్ట్రపతికి. నెక్స్ట్ 15th చైర్మన్ మనము ప్రజెంట్ 15వ ఆర్థిక సంఘంలో ఉన్నామండి. సో 15th ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసి ఎన్కే సింగ్. ఈయన రాష్ట్రపతికి 2020లో సబ్మిట్ చేశాడు. సో నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్ వచ్చేసి అరవింద్ పనగడియా. ఈయన నీతి ఆయోగ్ మాజీ చైర్మన్ అనమాట. సో ఈ 15th ఆర్థిక సంఘం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే కనుక 2026 ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 2031 మార్చి 31 వరకు, ఈ పీరియడ్ వరకు 16వ ఆర్థిక సంఘం అనేది ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏదైతే సజెషన్ చేస్తారో దాన్ని బట్టి రాష్ట్రాలకి ఇంత గ్రాంట్ ఇవ్వాలి, తర్వాత లోకల్ బాడీస్కి ఇంత ఇవ్వాలి, ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి, రాష్ట్రాల ద్వారా కేంద్రానికి పన్నుల రూపంలో అమౌంట్ వెళ్తుందన్నమాట. సో దాన్ని తిరిగి రాష్ట్రాలకు పంపిణీ చేస్తుందన్నమాట. సో ఇదన్నమాట. సో ఇక్కడ వీళ్ళు రిపోర్ట్ ఎప్పుడు సమర్పిస్తారంటే 2025 అక్టోబర్ 31 నాటికి రాష్ట్రపతికి నివేదిక సమర్పిస్తారు. సో ఇక్కడ పాయింట్స్ ఏంటంటే కనుక ఈ యొక్క ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి, వీళ్ళు రాష్ట్రపతికి తిరిగి రిపోర్ట్ ఇస్తారనమాట. సో అదనమాట. నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడికి గోల్డ్ గురించి ఎందుకు పెట్టానంటే ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం పెట్టానండి. సో జనరల్గా మన ఇళ్ళల్లో ఎంత బంగారం పెట్టుకోవాలి ఏంటి అనేది, సో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు కదా, ఎంత బంగారం ఉండాలి ఏంటి అనేది వాళ్ళు అడిగినప్పుడు జనరల్గా మనము వీటి గురించి తెలుసుకుంటే కొంచెం యూజ్ అనమాట. ఇన్ కేస్ పురుషులు అయితే కనుక 100 grams వరకు అయితే ఉంచుకోవచ్చు అండి. పెళ్లి అయిన యువతులు 500 grams అయితే వాళ్ళు ఉంచుకోవచ్చు. పెళ్లి కాని యువతులు అయితే కనుక 250 grams అయితే ఉంచుకోవచ్చు. టోటల్గా అయితే కనుక 500, 600, 850 grams అయితే మనము ఇంట్లో ఉంచుకోవచ్చు అండి. అంతకంటే ఎక్కువ అంటే కనుక మనము రుజువులు చూపించాల్సి ఉంటుంది. పైన ఉన్న పరిమాణం కంటే ఎక్కువ ఉంటే మనము రుజువులు చూపించాల్సిన అవసరం ఉంటుంది. సో అదనమాట. సో నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ భారత న్యాయ సంహిత చట్టం. సో రీసెంట్గా ఏం జరిగిందంటే 1 week బ్యాక్ ఏం జరిగిందంటే, సో ఈ పెట్రోల్ పంపుల దగ్గర చాలా బిజీగా ఉన్నారండి జనాలందరూ. ఏంటంటే పెట్రోల్ డీజిల్ స్టాక్ లేదు, సో ముందే పోయించుకోవాలనే ఉద్దేశంతో చాలామంది క్యూలు నిలబడ్డారు హైదరాబాద్లో ఎక్కడ చూసుకున్నా కూడా. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే కనుక ఈ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్నా చేస్తున్నారండి. వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు అనే దానికి దీంట్లో ఒకసారి డీటెయిల్ అయితే చెక్ చేద్దామా. సో నేర న్యాయ వ్యవస్థలో సమగ్ర మార్పులతో నేర బిల్లును కొత్తగా తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం అయితే కొత్తగా తెచ్చిందండి. కొత్తగా తేలేదు, ఉన్న వాటిని మోడిఫికేషన్ చేసి పేర్లు మార్చిందనమాట. సో అవేంటంటే ఇంకా ఆ చట్టాలు ఇక్కడ ఉంది కదా, భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టం. సో ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ చట్టాలు ఏంటంటే ఇంకా కొన్ని మార్పులు చేసి ఈ 3 తీసుకొచ్చిందనమాట. అవేంటంటే భారత న్యాయ సంహిత చట్టం, భారతీయ నాగరికత సురక్ష సంహిత చట్టం, భారతీయ సాక్ష్య అధినియం చట్టం. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, భారత న్యాయ సంహిత చట్టం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ నుంచి దీని కన్వర్షన్ ఇది అనమాట, ఈ చట్టం అనమాట. సో ఇందులో ఒక పాయింట్ అయితే ఉందండి, అది మీకు ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే హిట్ అండ్ రన్ కేస్. ఈ భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసు ఉందన్నమాట. సో దీనికి కేంద్ర ప్రభుత్వము ఏంటంటే ఈ హిట్ అండ్ రన్ కేసులో కొన్ని నిర్వచించింది అనమాట. సో దీనికి గల సెక్షన్ ఏంటంటే ఇంకా 106 సెక్షన్ 106(2) అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఈ సెక్షన్ 102 ఏం చెప్తుందంటే ఇది దీనికి సంబంధించిన అనమాట సెక్షన్ హిట్ అండ్ రన్ కేసు అనమాట. ఈ హిట్ అండ్ రన్ కేసు నిర్వచనం ఏం చెప్తుందంటే ఇంకా ఎవరైనా నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మరణానికి కారణమైతే భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం, సో ఈ చట్టం ప్రకారం 7 సంవత్సరముల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. నెక్స్ట్ అదనమాట, నిర్లక్ష్యంగా నడిపి ఎవరైనా వ్యక్తి మరణానికి కారణమైతే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసుకుంటే కనుక ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, ఆయన యాక్సిడెంట్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోతే 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 7 లక్షల జరిమానా విధించవచ్చు. సో ఈ 2 పెట్టినారనమాట కొత్తగా. ఈ 2 కొత్తగా పెట్టడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రైవర్స్ కొత్తగా తీసుకొచ్చిన చట్టంలో పై 2 కారణాల వల్ల డ్రైవర్ వృత్తిని చేపట్టడానికి ఎవరు ముందుకు రారు అని డ్రైవర్ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. సో మెయిన్గా ఈ 2 రీజన్స్ వల్ల వాళ్ళు ఆందోళన అనేది చేపట్టడం జరుగుతుందన్నమాట, ఈ హిట్ అండ్ రన్ కేసు. సో అదే అన్నమాట దాని గురించి. నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ
పిఎం జన్మన్ యోజన, పిఎం జన్మన్ యోజన స్కీమ్ అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ఇక్కడ పిఎం జన్మన్ ఉంది కదా, సో ఇది అనమాట ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. సో ఇక్కడ పీవీటీజీస్ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేస్తాను, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనమాట. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఇక్కడ పక్కా ఇళ్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, నీటి సౌకర్యం, ప్రతి ఇంటికి విద్యుత్, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు, సోలార్ లైట్స్, మొబైల్ టవర్స్, మల్టీపర్పస్ సెంటర్స్. సో ఇవి ఈ స్కీమ్ ద్వారా వీళ్ళకి ఈ విధంగా డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వము ఈ స్కీమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేసిందనమాట. సో నెక్స్ట్ చూస్తే ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ బ్రిక్స్ కూటమి అండి. సో ఒకసారి ఈ బ్రిక్స్ గురించి చూస్తే కనుక ఇది మెయిన్ ఏ ఉద్దేశంతో ఏర్పడిందంటే కనుక రాజకీయ, భద్రత, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక, మానవత్వ సేవల రంగాల్లో కలిసి బ్రిక్స్ కూటమి పనిచేస్తుంది. సో ఇందులో ఏమేమి దేశాలు సభ్యత్వం ఉన్నాయో వీటన్నింటిపైన కలిసి ఇవి పనిచేస్తాయి అన్నమాట. సో యాక్చువల్గా బ్రిక్స్ అనేది 2006లో ఏర్పడిందండి. ఫస్ట్ బ్రిక్స్ లేదు, ఓన్లీ బ్రిక్ మాత్రమే ఉంది. 4 దేశాలతో కలిపి ఏర్పాటైంది. సో ఈ బ్రిక్ అనేది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అనమాట. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. సో అదే అనమాట బ్రిక్. నెక్స్ట్ చూస్తే ఇంకా 2010లో దక్షిణాఫ్రికా, సౌత్ ఆఫ్రికా చేరడం వల్ల ఈ ఎస్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో బ్రిక్స్గా అవతరించింది సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ ఏంటంటే మనకు పోయిన సంవత్సరము 2023 సదస్సు, బ్రిక్స్ సదస్సు సౌత్ ఆఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరిగిందనమాట. సో అక్కడ ఏం డిసైడ్ చేశారంటే మరో 6 దేశాలకు బ్రిక్స్ సదస్సులో సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించారనమాట. కానీ 6 దేశాలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ ఏం జరిగిందనేది చెప్తానండి. ఇక్కడ 2024 సదస్సు రష్యాలో జరుగుతుంది, రష్యా ఆధ్వర్యంలో జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక ప్రస్తుతం మరో 5 దేశాలకు ఈ కూటమిలో సభ్యత్వం ఇస్తూ రష్యా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. రష్యానే ఎందుకు అంటే కనుక ఈసారి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ ఆ 5 దేశాలు ఏంటంటే ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఈ 5 దేశాలకైతే కనుక సభ్యత్వం ఇవ్వడం జరిగిందనమాట. సో 5 అయిపోయినాయి కదా, ఇంకో దేశం ఉంది కదా, ఆ దేశానికి కూడా ఇవ్వాలని చూశారు. కానీ కొత్తగా వచ్చిన అధ్యక్షుడు మేము బ్రిక్స్లో చేరబోమని ప్రకటించారనమాట. సో ఆ దేశం ఏంటంటే ఇంకా ఇక్కడ 2023 ఆగస్టులో జరిగిన బ్రిక్స్ సదస్సులో మామూలుగా 6 దేశాలకు సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ అర్జెంటీనా దేశం అనమాట మేము ఈ సదస్సులో చేరము అని ప్రకటించింది అనమాట. సో దానివల్ల అర్జెంటీనాకు ఇవ్వలేదు. సో నెక్స్ట్ చూస్తే కనుక ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. October 31 రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ జనరల్గా సో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ రోజును రాష్ట్రీయ ఏకతా దివస్గా పేర్కొనింది. సో October 31 రాష్ట్రీయ ఏకతా దివస్. సో మనకి 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సభలు హైదరాబాద్లోని JNTUHలో జరగాలని నిర్ణయించారు. యాక్చువల్గా ఇది 109 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సభలు పంజాబ్లోని లవ్లీ యూనివర్సిటీలో జరగాల్సింది. కానీ వాళ్ళు మేము చేయలేమని వాళ్ళు హ్యాండ్ ఇచ్చారనమాట. సో ఇది హైదరాబాద్కు కాస్త షిఫ్ట్ అయిందనమాట. సో అదనమాట ఇప్పుడు జరిగేది 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. 108 ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగాయి. సో ఇక్కడ స్పోర్ట్స్ గురించి చూస్తే కనుక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. సో ఇవి ఎవరికొరకు వచ్చిందంటే సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి. సో బ్యాడ్మింటన్ జోడికి వచ్చిందనమాట. సో వీళ్ళు ఏ గేమ్ అంటే ఇంకా బ్యాడ్మింటన్. సో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి వీళ్ళిద్దరికి వచ్చిందనమాట. సో నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ తల్లావజ్ఞల పతంజలి శాస్త్రి ఈయనకి ఏంటంటే కనుక కేంద్ర సాహితీ పురస్కారం లభించింది. దేనికోసం వచ్చిందంటే కనుక రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనే లఘు కథల సంపుటికి కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది. సో ఈ పురస్కారానికి ఏంటంటే 1 లక్ష అవార్డు తామ్రపత్రాన్ని బహుకరిస్తారు. సో నెక్స్ట్ చూస్తే కనుక మనకి జపాన్లోని వాజిమా నగరంలో భూకంపం అనేది సంభవించిందండి. సో వాజిమా నగరం. సో నెక్స్ట్ ఏంటంటే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైల్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అవుతుందంటే మాల్దా నుంచి బెంగళూరు మధ్య నడుస్తుంది. సో మాల్దా అనేది మనకి వెస్ట్ బెంగాల్ అండి, బెంగళూరు. సో ఈ రెండింటి మధ్య మనకి ఈ ట్రైన్ అనేది నడుస్తుంది. సో ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.